అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉంది. సీన్ రీకన్స్ట్రక్షన్ 1 పార్ట్, ఒకటి ఎల్వి నగర్లో జరిగితే 2 దారపాలెంలో జరిగినటువంటి ఈ ఘోరమైన స్థలం వద్ద జరిగింది. ఇప్పుడు చుట్టుపక్కల భారీ వాహనాలు అయితే బయట నిలిచిపోయాయి. ప్రతి ఒక్కరు వీళ్ళంతా కూడా ఉదయం నుంచి విశాఖలో ఏదో పెద్ద క్రైమ్ జరిగిందంట. ఉదయం నుంచి కూడా ఒక మహిళను, ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా నేవీ ఎంప్లాయీ చంపేశాడంట అనే వార్తలు వచ్చిన తర్వాత దారపాలెం, రోజు మనమిటే వెళ్తూ ఉంటాం కదా, ఆ దారపాలెం ఏంటో ఒకసారి చూద్దామంటూ చాలామంది వచ్చి వెళ్ళి చూస్తున్న వాళ్ళే. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మీరెందుకు అండి ఇటు వచ్చారు? చూడడానికి వచ్చాను. ఓకే, ఏం తెలిసింది మీకు? ఇంత ఘోరంగా అవుతుందంటే మరి ఇంకేం అర్థం అవుతుంది. చాలా ఘోరమైన చూడలేము ఇటువంటి జనం ముందు. సో జనరల్ కామన్ పబ్లిక్ కూడా చెప్తున్నారు, ఈ ఘోరాలు మేము చూడలేము మేడం అసలు, కానీ అందరూ వస్తున్నారు ఏం జరిగిందో అని తెలుసుకోవాలనేసే వచ్చాము అంటూ వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఇది ఘోరాతి ఘోరమైన ఘటనే. ప్రాంతాలు ఎక్కడ జరుగుతున్నా అసలు ఈ క్రైమ్ల వెనుకాతల మనుషుల యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, క్షణికావేశాలు, కోపాన్ని పెంచుకోవటం, కసిని పెంచుకోవటం, మనుషుల్ని అడ్డు తొలగించుకోవటానికి వేస్తున్న పథకాలు, ఇవంతా వీళ్ళు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. నిజానికి చాలా క్రైములు చూసాం, చాలా హత్యలు చూసాం, కానీ ఇంత దుర్మార్గంగా వ్యవహరించి, ఇంత క్రూరంగా, అత్యంత కిరాతకంగా వాళ్ళని చంపేయాలి అన్నంత కసితో వీళ్ళు చేస్తున్నటువంటి పథకాలు, ఆ ప్లాన్స్ చూస్తుంటే, మర్డర్ ప్లాన్స్ చూస్తుంటే మాత్రం నిజంగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లే బయటపడుతున్నాయని చెప్పాలి. ఏది ఏమైనా ఈ తరహా క్రైములు మాత్రం మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా వీటి దర్యాప్తు కొనసాగించడమే కాదు, అసలు ఎక్కడ ఎవరు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు, తెలియలేని వ్యక్తుల పట్ల ఎంత నమ్మకాన్ని పెంచుకుంటున్నారు, వాళ్ళ మీద హోప్స్ పెంచుకోవడమే కాదు, వాళ్ళ కోసం ముక్కు ముఖం తెలియలేని వాళ్ళ కోసం సొంత వాళ్ళను కూడా కొంతమంది దూరం పెట్టేస్తున్న పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి. సో ఈ తరహాలో కూడా కొంత అవేర్నెస్ పబ్లిక్కి ఇవ్వాలి అంటే ఇలాంటి క్రైమ్లు జరిగినప్పుడు కూడా పిన్ టు పిన్ డీటెయిల్గా పబ్లిక్కి ఇస్తూ ఎక్కడ వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, దేనికి వీళ్ళు ఇంట్రెస్ట్ పడుతున్నారు, ఎందుకు యువత పెడదోవ పడుతుంది, డేటింగ్ యాప్స్ ఉపయోగిస్తున్న వాళ్ళ సంఖ్యలో ఎక్కువగా యువతే ఎందుకుంటున్నారు, అందులోనూ బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, సంపాదిస్తున్న వాళ్ళు కూడా డేటింగ్ యాప్లో వెళ్తున్నారు అంటే ఇంకాస్త ఎలాంటి పరిచయాలకి, ఇంకాస్త ఎలాంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఎలా ఉంటున్నాయి అనే విషయాలు కూడా తెలియజెప్పి ఒక అవేర్నెస్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. మొత్తానికి ఇంకా మరికొన్ని గంటల్లోనే పూర్తి స్థాయి మిస్టరీ వీడబోతోంది. ఇక పిన్ టు పిన్ కోసం ఏం జరిగిందో పూర్తి డీటెయిల్స్ కోసం 2 చోట్ల సీన్ రీకన్స్ట్రక్షన్స్ అయితే పోలీసులు నిర్వహించారు. నిందితుడు మాత్రం నోరు మెదపటం లేదు. ఎందుకు నువ్వు మౌనికను ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా చంపేవంటూ మౌనిక బంధువులు కూడా నిలదీసే ప్రయత్నం చేశారు. బంధువులో ఒకరైన ఒక వ్యక్తి నిందితుడు రవీంద్రను గోపపైన, చెంపపైన చాలా గట్టిగా కొట్టి అడిగే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏది ఏమైనా విశాఖలో ఘోరమైన ఘటనగా చెప్పాలి దీన్ని.